సిన్సియర్గా కష్టపడుతున్నాడా లేదా. అంతేగాని వేరే పిల్లలతో కంపారిజన్ చేయొద్దు, మీ పిల్లల్ని మీరే తక్కువ చేసి మాట్లాడొద్దు. 2, హై స్కూల్ స్థాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకారణం చేతంటే 9th 10th వచ్చేసరికి ప్రస్తుతం టీనేజ్ ఏజ్లో పిల్లలు ఉంటారు. టీనేజ్ ఏజ్ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వయసు అలాంటిది. మీరు చెప్పింది వాళ్ళు వినరో, పక్క వాళ్ళ పెద్దలు ఎవరు చెప్పినా వినరో. అది వయసు తత్వం. మీరు కూడా అంతే, టీనేజ్లో ఎవరైనా అంతే. ఆ వయసుకు తగ్గట్టు మీరు దిగి వాళ్ళ ప్రవర్తనని మీరు అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోకపోతే పిల్లలు మనకు దూరం అవుతారండి. మీరు విపరీతంగా చదవట్లేదని, అదేవిధంగా నువ్వు లావుగా ఉన్నావు, తగ్గరా తిండి తినే కానీ ఇట్లాంటి కామెంట్స్ పిల్లల దగ్గర చెయ్యొద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చేయవలసిందల్లా పిల్లల్ని గైడ్ చేయడం వరకు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, కష్టపడుతున్నారో లేదో చూడండి. టీనేజ్ ఏజ్లో మీరు మందలించినట్లయితే పిల్లల్ని ఇంటి నుంచి వెళ్ళిపోవడం, లేదా ఇంకేదైనా అఘాయిత్యం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినప్పుడు కూడా మీకు మీ టార్గెట్నే వాళ్ళ టార్గెట్ చేయొద్దు. ఈ మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. పిల్లల అభిరుచిని బట్టి మీరు నడుచుకోండి. చదువు ఒక్కటే జీవితం కాదు. ఈరోజు ఇంటర్మీడియట్ తర్వాత జేఈ మెయిన్స్లో సీట్ రాకపోతే ఎంసెట్లో జాయిన్ అవుతారు, ఎంసెట్లో రాకపోతే డిగ్రీ చదువుతారండి. అంతే తప్ప మీరు విపరీతమైన ఒత్తిడి చేస్తే వాళ్ళ జీవితం నాశనం అయిపోద్దండి. ఇది అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని పిల్లల్ని ఈరోజు కాకపోతే రేపు అభివృద్ధి చెందితే 10th క్లాస్లో చదవలేదు, 10th క్లాస్లో థర్డ్ క్లాస్ వచ్చింది, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ రావచ్చు, లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా మంచి స్థాయికి వెళ్ళొచ్చు. వాళ్ళ తాలూకు మానసిక ఎదుగుదల వాళ్ళు తెలుసుకుంటారు, కష్టపడి చదువుతారు. మీరు చేయవలసింది ఫ్రెండ్లీగా